హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 25 మరియు 26 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు కొన్ని మార్క్స్ తెచ్చి పెడతాయి ఎగ్జామ్స్లో ఇవి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 800 బౌండరీలు సాధించిన మొదటి ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ అండి. విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని గుజరాత్ టైటాన్స్పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించారండి. ఒకే ఫ్రాంచైజీకి 300 సిక్స్‌లు దాటిన తొలి ఆటగాడు కూడా ఇతనేనండి. ఆర్‌సీబీకి ఆడుతున్నాడు కదా మొదటి నుంచి. మొత్తం బౌండరీలు 1100 దాటిన రికార్డు కూడా ఉందండి. అంటే ఫోర్స్, సిక్స్ 2 కలిపి. ఫోర్స్ అయితే 800 అండి. సిక్స్‌లు అయితే 300 మొత్తం కలిపి 1100 దాటిన రికార్డు కూడా ఇతనిదేనండి. అయితే ఐపీఎల్‌లో 8000 పరుగులు దాటిన తొలి మరియు ఏకైక ఆటగాడు కూడా ఇతనేనండి. సో గుర్తుంచుకోవాలి ఈ అన్ని రికార్డ్స్. ఐపీఎల్ చరిత్రలో 800 బౌండరీలు సాధించిన మొదటి ఆటగాడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ అండి. ఒకే ఫ్రాంచైజీకి 300 సిక్స్‌ని దాటిన తొలి ఆటగాడు. అలాగే మొత్తం బౌండరీలు అంటే 4లు, 6లు కలిపి 1100 దాటిన రికార్డు కూడా ఇతని పేరు మీద ఉందండి. అలాగే ఐపీఎల్‌లో 8000 పరుగులు దాటిన తొలి మరియు ఏకైక ఆటగాడండి ఇతనే. ఓకేనా? ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించబడనున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి అశోక్ లహరి అండి. అశోక్ లహరి సుమన్ బేరీ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారండి. తెలుసు కదా! ఇప్పటి వరకు సుమన్ బేరీ ఉన్నారు. అతని స్థానంలో ఈ అశోక్ లహరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎప్పటి నుంచి అంటే మే 1, 2026 నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారండి. 2002, 2007 మధ్య చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేశారండి ఇతను. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్‌లో సభ్యుడు కూడానండి ఇతను. సో గుర్తుంచుకోవాలి. ఎవరండి? అశోక్ లహరి గారు. దేనికండి నియమింపబడుతున్నారు అంటే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమింపబడుతున్నారండి. అయితే ఎప్పటి నుండి బాధ్యతలు స్వీకరిస్తారు అంటే మే 1, 2026 నుండి అండి. ఎవరి ప్లేస్‌ని రీప్లేస్ చేస్తున్నారు అంటే సుమన్ బేరీ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారండి. ఓకేనా? అలాగే ఇతని గురించి మరి కొంచెం తెలుసుకుంటే ఇతను 2002 నుంచి 2007 మధ్య చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేశారండి. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్‌లో సభ్యుడు కూడానండి. ఓకేనా? దానికి హెడ్ ఎన్‌కే సింగ్ గారు అప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 24, 2026న యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎవరిని చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఉపేంద్ర ద్వివేది అండి. తెలుసు కదండీ! జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం భారత సైన్యం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నారండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తమ దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేరిన వారికి మాత్రమే ఈ గౌరవం ఇస్తారండి. అయితే ఈయన ఈ గౌరవాన్ని పొందిన 3వ భారతీయ ఆర్మీ చీఫ్ అండి. ముందుగా ఎవరికిచ్చారంటే వీకే సింగ్, అలాగే బిక్రమ్ సింగ్ గారికి వచ్చాయండి. సో ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 24, 2026న యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎవరిని చేర్చారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపేంద్ర ద్వివేది అండి. ఎవరండి ఈయన అంటే ప్రస్తుతం భారత సైన్యం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అండి. గుర్తుంచుకోవాలి. అయితే ఈ యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి తమ దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేరిన వారికి మాత్రమే ఈ గౌరవం ఇస్తుంటారు. అలా ఈ గౌరవాన్ని పొందిన 3వ భారతీయ ఆర్మీ చీఫ్ అండి. ముందుగా ఎవరికొచ్చాయంటే వీకే సింగ్ మరియు బిక్రమ్ సింగ్ గారికి వచ్చాయండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేందుకు మాల్దీవ్స్‌కు 30 బిలియన్ల కరెన్సీ స్వాప్‌ను ఏ దేశం ఆమోదించింది అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ భారత్ అండి. కరెన్సీ స్వాప్ లిక్విడిటీ సపోర్ట్ మరియు ఫారెన్ ఎక్స్‌చేంజ్ స్థిరత్వం అందిస్తుందండి. ఇది మొహమ్మద్ మొయిజ్ భారత పర్యటన సందర్భంగా ప్రకటించబడిందండి. తెలుసు కదండీ! మహమ్మద్ మొయిజ్ మాల్దీవ్ అధ్యక్షుడు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ మధ్య ఈ ఒప్పందం జరిగిందండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలండి. సో మన క్వెషన్ ఏంటంటే ఎవరికండి? మాల్దీవ్స్‌కు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేందుకు ఎంతండి? 30 బిలియన్ల కరెన్సీ స్వాప్‌ను ఏ దేశం ఆమోదించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ అండి. అయితే ఈ కరెన్సీ స్వాప్ లిక్విడిటీ సపోర్ట్ మరియు ఫారెన్ ఎక్స్‌చేంజ్ స్థిరత్వం అందిస్తుందండి. అయితే ఇది మొహమ్మద్ మొయిజ్ తెలుసు కదండీ! మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత పర్యటన ఎప్పుడు అక్టోబర్ 2024 సందర్భంగా అప్పుడు ప్రకటించబడిందండి ఇది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ మధ్య ఈ ఒప్పందం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 25 మీథేన్ ఉద్గార కేంద్రాల జాబితాలో భారత్‌లోని ఏ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలు చేర్చబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఏ మరియు బి 2 అంటే జవహర్ నగర్ హైదరాబాద్ అండి. 4థ్ ప్లేస్. అలాగే కంజూర్మార్గ్ ముంబై అండి.
12th ర్యాంక్‌లో ఉన్నాయండి. ఈ జాబితాలో అర్జెంటాలోని క్యాంపో డి మాయోలో ల్యాండ్‌ఫిల్ మొదటి స్థానంలో ఉందండి. మీథేన్ 20 సంవత్సరాల కాలంలో కార్బన్ డయాక్సైడ్ కంటే సుమారు 86 రెట్లు ఎక్కువ హానికరం అండి. గ్లోబల్ వార్మింగ్‌లో 45% పైగా దోహదపడుతుందండి ఇది. సో, మన క్వెషన్ ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 25 మీథేన్ ఉద్గార కేంద్రాల జాబితాలో భారత్‌లోని ఏ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలు చేర్చబడ్డాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండూనండి. అయితే అవి ఏంటంటే జవహర్ నగర్ హైదరాబాద్ అండి 4th ర్యాంక్‌లో ఉంది. అలాగే కంజూర్మార్గ్ ముంబై అండి 12th ర్యాంక్‌లో ఉందండి. ఓకేనా? అయితే మొదటి ప్లేస్‌లో ఏది ఉందంటే అర్జెంటీనాలోని క్యాంపో డి మాయో ల్యాండ్‌ఫిల్ మొదటి స్థానంలో ఉందండి. అయితే ఈ మీథేన్ అనేది 20 సంవత్సరాల కాలంలో కార్బన్ డయాక్సైడ్ కంటే సుమారు 86 రెట్లు ఎక్కువ హానికరం అండి. అలాగే గ్లోబల్ వార్మింగ్‌కి 45% పైగా ఇది దోహదపడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు మొదటి ప్రైవేట్ రంగ బంగారు గని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ గని కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పడిగిరాయి గ్రామాల్లో ఉందండి. అయితే జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిందండి. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మరియు త్రివేణి ఎర్త్‌మూవర్స్ మద్దతు ఉందండి దీనికి. ముఖ్య లక్ష్యం ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే 800 నుండి 1000 టన్నులు యాన్యువల్లీ ఉందండి. దాని ఆధారపడటాన్ని తగ్గించడమే ముఖ్య లక్ష్యం అండి. సో, క్వెషన్ ఏంటంటే భారతదేశపు మొదటి ఏదండి ప్రైవేట్ రంగ బంగారు గని ఏదండి జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఈ జొన్నగిరి ఎక్కడుందండి? కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పడిగిరాయి గ్రామాల్లో ఉందండి ఇది. ఓకేనా? అయితే దీనికి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు దీన్నంటే జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి అభివృద్ధి చేస్తుంది. అయితే అలాగే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మరియు త్రివేణి ఎర్త్‌మూవర్స్ కూడా మద్దతు ఉందండి దానికి. అయితే దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే భారత్ గోల్డ్ దిగుమతులపై 800 నుంచి 1000 టన్నులు యాన్యువల్లీ దిగుమతులు తెచ్చుకుంటుంది. దాని మీద ఆధారపడటాన్ని తగ్గించడమే ముఖ్య లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 1968 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత ఆటగాడు ఇటీవల మరణించిన వారు ఎవరు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ అండి. గుర్తుంచుకోవాలండి ఈ ఇయర్ కూడాను. ఎప్పుడు 1968 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత ఆటగాడు అండి అతను. ఇతను రీసెంట్‌గా మరణించారు. సో, అతని పేరే గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ అండి. ఈ గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ ఒక ప్రముఖ భారత హాకీ ఆటగాడండి. సో, స్పోర్ట్ కూడా గుర్తుంచుకోవాలి. అయితే అతనికి అర్జున అవార్డ్ ఎప్పుడండి? 1966లోనే వచ్చిందండి. అలాగే హాకీ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ 2022లో పొందారండి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఆయన రచించిన పుస్తకం కూడా ఉంది. మై గోల్డెన్ డేస్ అని చెప్పి 2017లో ఆయన రచించారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో, మన క్వెషన్ ఏంటండి? ఇప్పుడు 1968 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత ఆటగాడు ఇటీవల మరణించారండి. అతను ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ అండి. అయితే ఈ గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ గారు ఏ ఆటగాడండి? ప్రముఖ భారత హాకీ ఆటగాడండి. అయితే అతనికి అర్జున అవార్డ్ ఎప్పుడొచ్చింది? 1966లో వచ్చింది. మరి హాకీ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఎప్పుడొచ్చిందంటే 2022లో వచ్చిందండి. అయితే ఆయన రచించిన పుస్తకం ఏది అని అడిగితే మై గోల్డెన్ డేస్ అండి 2017లో రచించారు. ఈ అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. క్వెషన్ ఏ విధంగానైనా రావచ్చు. అందుకోసం ఇవన్నీ చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటి లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. ఈ కేంద్రం సికందరాబాద్, బులంద్‌షహర్ జిల్లాలో ఉందండి. రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తుందండి. ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి సప్లై చైన్ బలోపేతం చేస్తుందండి. ముఖ్య లక్ష్యం ఏంటంటే చైనా వంటి దేశాలపై దిగుమతుల ఆధారాన్ని తగ్గించడం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఏదండి? లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. అయితే ఎక్కడుంది అంటే సికందరాబాద్, బులంద్‌షహర్ జిల్లాలో ఉందండి. అయితే ఈ ప్రాజెక్ట్‌ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి సప్లై చైన్ బలోపేతం చేస్తుందండి ఇది. ముఖ్య లక్ష్యం ఏంటంటే చైనా వంటి దేశాలపై దిగుమతుల ఆధారాన్ని తగ్గించాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో భారతదేశాన్ని సందర్శించే యూఎన్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి అన్నాలేనా బేర్బాక్ అండి. ఈ అన్నాలీనా బేర్బాక్ జర్మనీకి చెందిన నాయకురాలండి. సో, గుర్తుంచుకోవాలి. అయితే విదేశాంగ మంత్రి ఎవరండి? డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చారండి. ఎలక్ట్రానిక్స్ మరియు
మైటీ మంత్రిత్వ శాఖతో ఏఐ నియంత్రణపై చర్చలు జరపనున్నారండి. అలాగే యూఎన్ చరిత్రలో 5వ మహిళ అండి ఈ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీకి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే మొదటి మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీకి ఎవరంటే విజయలక్ష్మి పండిట్ అండి 1953లో. ఇది చాలా ఇంపార్టెంట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఏప్రిల్ 2026లో భారతదేశాన్ని సందర్శించే యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎనిమిదండి 80వ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అన్నలీనా బేర్బాక్ అండి. అయితే ఈవిడ జర్మనీ దేశస్తురాలండి. అయితే ఎవరండి మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు భారత్కు వచ్చారండి. అయితే దేనిపై చర్చలు జరిపారు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖతో ఏఐ నియంత్రణపై చర్చలు జరిపారండి. ఇంకో విషయం ఏంటంటే యూఎన్ చరిత్రలో ఈమె 5వ మహిళ అండి ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీకి. ఓకేనా? అలాగే మరి మొదటి మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్ గారండి 1953లో ఉంది. ఓకేనా? ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 17 ఏళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సిగరెట్లు అమ్మడంపై జీవితకాల నిషేధం విధించేందుకు పొగాకు మరియు వేప్స్ బిల్లును ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ అండి. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఏంటంటే స్మోక్ ఫ్రీ జనరేషన్ సృష్టించడం అండి. అయితే జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వారికి శాశ్వత నిషేధం అండి ఇది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి పెద్ద ఆర్థిక వ్యవస్థ యూకే అండి. సో, గుర్తుంచుకోవాలి. అయితే న్యూజిలాండ్ ఇదే విధమైన చట్టం రద్దు చేయబడిందండి ఇంతకుముందు చేసి. ఓకేనా? సో, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎంతండి 17 ఏళ్ల లేదు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు సిగరెట్లు అమ్మడంపై జీవితకాల నిషేధం విధించేందుకు పొగాకు మరియు వేప్స్ బిల్లును ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ అండి. అయితే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఏంటంటే స్మోక్ ఫ్రీ జనరేషన్ సృష్టించడం అండి. అయితే జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వారికి శాశ్వత నిషేధం అండి. అయితే ఈ విధానాన్ని అమలు చేసిన తొలి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది యూకే అండి. అయితే ఇంతకుముందు న్యూజిలాండ్ కూడా ఇదే విధమైన చట్టం చేసి రద్దు చేయబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ యూడిజిఏఎం 2026 క్రీడోత్సవాన్ని ప్రారంభించి యువతను ఫిట్నెస్ మరియు పోటీ క్రీడలను స్వీకరించమని పిలుపునిచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సాక్షి మాలిక్ అండి. సాక్షి మాలిక్ ఒలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్ అండి. మీకు తెలుసు కదా? ఈ కార్యక్రమం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరిగిందండి. సో, గుర్తుంచుకోవాలి. 85వ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్స్ గెలిచిన విద్యార్థులను సత్కరించారండి ఈ సందర్భంగా. అయితే ఈ గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ చూసుకుంటే ముబైసీనా మహమ్మద్ లాంగ్ జంప్లో 10 లక్షలు, ఆదిత్య జావలిన్ త్రోలో 5 లక్షలు, అనామిక హెప్టాథ్లాన్లో 5 లక్షలు తీసుకున్నారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఏదండి క్వశ్చన్ యూడిజిఐఎం 2026 క్రీడోత్సవాన్ని ప్రారంభించి యువతను ఫిట్నెస్ మరియు పోటీ క్రీడలను స్వీకరించమని పిలుపునిచ్చింది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాక్షి మాలిక్ అండి. ఎవరండి ఈ సాక్షి మాలిక్ అంటే ఒలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్ అండి. అయితే ఈ కార్యక్రమం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి అమరావతిలో. అయితే ఈ సందర్భంగా 85వ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్స్ గెలిచిన విద్యార్థులను సత్కరించారండి. ఎవరండి వాళ్ళు అంటే ముబీసీనా మహమ్మద్ లాంగ్ జంప్ అండి 10 లక్షలు, ఆదిత్య జావలిన్ త్రోలో 5 లక్షలు, అలాగే అనామిక హెప్టాథ్లాన్లో 5 లక్షలు ఇచ్చారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 5 సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్లో బంగారం పథకం గెలుచుకున్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి శౌర్య మహేశ్వరి అండి. శౌర్య మహేశ్వరి కేవలం 5 సంవత్సరాల వయసులో ఈ విజయాన్ని సాధించారండి. ఇది అతని రెండో అంతర్జాతీయ పథకం అండి. గతంలో ఢిల్లీలో జరిగిన కుక్కీ వాన్ టోర్నమెంట్లో కాంస్య పథకం గెలిచాడండి. అలాగే వరల్డ్ వైడ్ సూపర్ లీగ్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడండి. అదిత్రాజ్ కుందాలియా కూడా గోల్డ్ మెడల్ గెలిచాడండి. ఈ శౌర్య మహేశ్వరి అయితే 18 కేజీల విభాగం, ఆదిత్యరాజ్ కుండలియా అయితే 16 కేజీల విభాగం అండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే 5 సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలుచుకున్నది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శౌర్య మహేశ్వరి అండి. ఇది అతనికి రెండో అంతర్జాతీయ పథకం అండి. గతంలో ఢిల్లీలో జరిగిన కుక్కీ వాన్ టోర్నమెంట్లో కాంస్య పథకం గెలిచాడండి. అలాగే వరల్డ్ వైడ్ సూపర్ లీగ్లో ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించాడండి. శౌర్య మహేశ్వరి అయితే 18 కేజీల విభాగం, అలాగే అదితిరాజ్ కుందిలియా 16 కేజీల విభాగంలో కూడా గోల్డ్ మెడల్ గెలిచాడండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఇవి ఎక్కడ జరిగాయంటే జైపూర్ రాజస్థాన్లో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి.
గుర్బాక్ సింగ్ గెర్వాల్ అర్జున అవార్డ్ ఏ సంవత్సరంలో లభించింది? మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.